హలో విజ్డమ్ టాక్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే అసలు మన పౌరస్థితి పరలోకంలో ఉంది కనుక అక్కడ పరలోక స్థితి అక్కడున్న పౌరస్థితికి మనము చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో సమయమును పోనీక సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకునంటే మనం ఎంతకాలం ఉంటామో తెలియదు ఈ భూమి మీద. మనం ఉండేటువంటి యొక్క అశాశ్వతమైనటువంటి లోకములో, అగమ్య గోచరమైనటువంటి యొక్క బ్రతుకులో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియనటువంటి ఈ యొక్క అనిశ్చితి కలిగినటువంటి జీవితంలో మనము మన గమ్యాన్ని ఎంచుకోవాల్సిన సమయం ఇది. కనుక నా ప్రియ శ్రోతలారా, ప్రేక్షకులారా, వీక్షకులారా, నా స్నేహితులారా, మీ అందరికీ నా మనవి, మన యొక్క సమయమును సద్వినియోగం చేసుకుంటూ పరలోకంలో స్థానం సంపాదించే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:22లో ఇలా అంటున్నాడు, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలని నేను అందరికీ అన్నిటువంటి వాడునై అవ్వాల్సి వచ్చింది అని మాట్లాడతాడు. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వాడు మనము ఏ గడ్డ మీద ఉన్నామో, భూమి మీద దేశ పౌరసత్వంలో ఉన్నాం అనేది కాదు, కానీ మనందరి యొక్క కామన్ సిటిజన్షిప్ పరలోకంలో ఉంది కనుక అక్కడికి అనేకులను నడిపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి వారిలో ఒకవేళ సువార్థికులు ఉంటే, బైబిల్ స్టూడెంట్స్ ఉంటే వారికి కూడా నా యొక్క విన్నపం ఏంటంటే మనము కూడా అపోస్తలుడైన పౌలు వలె సమయం దొరికితే దానిని సత్యాన్ని ప్రకటించడానికి మనము ఉపయోగించుకుందాం. అలాగే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే మనము లోకమునకే వెలుగు కనుక మనము ప్రకాశిస్తా ఉందాం. అదే మాటను ఫిలిప్పి 2:15లో కూడా చూస్తే అసలు ఈ లోకములో మనము జ్యోతుల వలె ఉన్నాం కనుక ఈ మాటల ద్వారా మీరు ప్రోత్సహించబడాలని, మనము జ్యోతులము, మనం వెలుగుతూ ఉండాలి. మనం ఏ దేశంలో కాలిడిగినా మన యొక్క సత్యాన్ని మనం వదలకుండా సత్యానికి అంకితమై మనము ప్రకటించే బాధ్యత మన మీద ఉంది. అందుకనే నేను అమెరికాలో ఉన్నా కానీ నేను సువార్త ప్రకటించడానికి మాత్రం మానటం లేదు. అలాగే సమయం దొరికిన కొలది పౌలు వలె మనము సువార్త పనిలో ఉందాము, సత్యాన్ని ప్రకటిద్దాం. సువార్త మంచి వార్తనే తప్ప ఎవరికో హానికరమైన వార్తలు విశేషాలు మనం చెప్పటం లేదు. ఒకవేళ ఇలాంటి అమెరికాలో ఉన్నాను కనుక మీకు అనేకమైన ఇతర వీడియోస్, వ్లాగ్స్ చేసి మీకు ఎంటర్టైన్మెంట్ కోణంలో కూడా వెళ్ళొచ్చేమో, కానీ నా పర్పస్ అది కాదు. అవి కూడా కావాలంటే అప్పుడప్పుడు చిన్న ఇస్తున్నాను కదా, ఈ అమెరికన్ ఫుడ్ ఎలా ఉంటుందని, లేకపోతే ఇక్కడ ప్రదేశాలు ఎలా ఉంటాయని. ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇంత అందమైన లొకేషన్ లో ఒక విధంగా చూపించడం కూడా అది ఒక విధంగా అలాంటిదే, కానీ డైరెక్ట్ గా దాని గురించి నేను ఇక్కడ లేను. ఎనీవే, ఇలాంటి విషయాలు మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించినందుకు దేవునికి, నా ఫ్రెండ్ నోవాకి, అలాగే మీకు కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బాయ్ అండ్ టేక్ కేర్.